శ్రీమాత్రే నమః. కేదార్నాథ్ టెంపుల్ వ్యూ అంతా ఈ విధంగా ఉంటుంది. కింద సోన్ప్రయాగ్ నుంచి మనకి 22 కిలోమీటర్ల దూరము, కనీసం 8 నుంచి 12 గంటలు టైం పడుతుంది. నిదానంగా నడిచితే 12 గంటలు పడుతుంది, లేదంటే 8 గంటలు పడుతుంది నడవగలిగిన వాళ్ళకు. మనకి అలవాటైన ఫుడ్ కొంత పట్టుకెళ్ళిపోవడము, బాగా భయపడాల్సిన పని అయితే లేదు. పైన అన్ని సౌకర్యాలు ఉంటాయి, దొరుకుతాయి. అయితే మానసిక బలం, మానసిక దృఢత్వం ఉండాలి. కొంచెం అవసరమైన చోట కొంచెం ఎక్స్పెన్సివ్ ఏదైనా ఉన్నా కూడా మనం బేర్ చేసేటట్టుగా ఉంటే ఇబ్బంది పడాల్సిన పని లేదు. తర్వాత తోడుగా మనుషులు ఉండాలి ఒకరికొకరు, ఎందుకంటే వాతావరణం అనుకూలంగా ఉండదు. మనం ఏదైనా డల్ అయినా ఒకరికొకరు తోడుగా ఉండాలి. అందుకే మానసిక బలం, శారీరక బలం, ఆర్థిక బలం 3 ఉంటే గనక కొన్ని యాత్రలు చేయటం, స్వామివారి అనుగ్రహం ఉన్నప్పుడు, ఈ 3 ఉండి స్వామివారి అనుగ్రహం ఉన్నప్పుడే మనం చేయగలుగుతాం. గుడి బ్యాక్ సైడ్ భీమశిల. ఈ భీమశిలకి ఈ కొంచెం ఒక కిలోమీటర్ దూరంలోనే కాలభైరవ స్వామి గుడి, ఆది శంకరాచార్య సమాధి, ఇవన్నీ ఉంటాయి. పైనకి వెళ్ళాక మీరు ఉదయం రెడీ అయ్యారనుకో, ఉదయం 6 కల్లా 5 కల్లా స్టార్ట్ అయిపోతే 4కి పైకి వెళ్ళిపోయారనుకోండి, ఆ రోజు కుదిరితే బయట నుండి హారతి చూసుకోవాలి. ఎర్లీ మార్నింగ్ మళ్ళీ 4కి 5 కల్లా క్యూలో ఇల్లోకి వెళ్ళిపోతే స్పర్శ దర్శనం దొరుకుతుంది. మళ్ళీ 3-4 అవర్స్లో స్పర్శ దర్శనం అయిపోద్ది దాదాపుగా ఎర్లీ మార్నింగ్ వెళ్ళిన వాళ్ళకి. ఆ తర్వాత ఒక 3-4 అవర్స్, 5-6 అవర్స్ అక్కడ అంతా కూడా మనం వ్యూని అబ్జర్వ్ చేయటం, కాస్త కూర్చొని నామం చేసుకోవచ్చు. పూజ సామాగ్రి ఏమైనా తీసుకెళ్తే పూజ చేసుకోవచ్చు. మళ్ళీ మనం అక్కడి నుంచి 11కి 12కి కనుక ఏదైనా తినేసి స్టార్ట్ అయిపోతే ఈవినింగ్ 8కి కిందకి దిగిపోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అలాగే డిజైన్ చేసుకోండి. అంతేగాని మధ్యాహ్నానికి వెళ్ళిపోయి అప్పుడే దర్శనం చేసుకొని అప్పుడే వచ్చేయాలంటే చాలా ఇబ్బంది పడిపోతారు. దర్శనం అయిపోగానే ఎవరికి అనుకూలంగా ఒక హాఫ్ కిలోమీటర్ దూరం నుంచి అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయి. టెంట్లని ఉంటాయి, అంటే సింగిల్గా టెంట్లు ఫ్యామిలీకి తీసుకోవచ్చు. లేదా అది మనకు భయం అనిపిస్తుంది, గాలి వచ్చేస్తే ఎగిరిపోద్ది, తర్వాత వాష్రూమ్స్ ప్రాబ్లం ఉంటాయి కదా. అలా కాకుండా పెద్ద పెద్ద రేకుల షెడ్లు, హీటర్స్ పెట్టేసి మంచి బెడ్స్ అన్నీ ఏర్పాటు చేసేసి ఉంటాయి. అక్కడ మళ్ళీ మనకు ఒక బకెట్ వేడి నీళ్ళు కావాలన్నా 30 రూపీస్ అట్లా తీసుకొని ఇచ్చేస్తారు. వాష్రూమ్స్ అవన్నీ ఉంటాయి, బిస్కెట్ ప్యాకెట్స్, టీలు, తర్వాత అన్ని రకాల టీలు దొరుకుతాయి. తర్వాత మనకి మ్యాగీ లాంటివి దొరుకుతాయి. ఫుడ్ మాత్రం, రైస్ మాత్రం చాలా తక్కువ చోట్ల దొరుకుతుంది. మనం కావాలని అడిగితే 100 రూపీస్, 150 రూపీస్ తీసుకుంటారు. ఒక కప్పు రైస్ అప్పటికప్పుడు వండిస్తారు. వాళ్ళ కర్రీస్ మనం పెద్దగా తినలేము, బాగా ఆకలేస్తున్నప్పుడు తప్పదు తినక. ఈ దోశను, ఇడ్లీ మాత్రం దొరుకుతుంది. అవి కూడా అంటే వాళ్ళ టేస్ట్లో ఉంటాయి. అసలైతే అన్నీ దొరుకుతాయి ముందర మనకు. అంతేగాని వెళ్ళిపోయి వెంటనే తిరిగి వచ్చేసేయాలి అని అంటే చూసినట్టు ఉండదు. మనకి వెళ్ళడానికి 12 అవర్స్ పడితే అక్కడ మరి మనం, అందుకని నాకు తెలిసినంత వరకు ఈరోజు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోవాలి. ముందర రోజు బాగా ప్లాన్ చేసుకోవాలి, రెస్ట్ తీసుకోవాలి, బాడీని చక్కగా రెస్ట్ తీసుకునేటట్టుగా పెట్టుకోవాలి. మళ్ళీ ముందర రోజంతా నడిచేసి ఉన్నామంటే నెక్స్ట్ డే కేదార్నాథ్ పైకి నడవలేము. అందుకని ముందర ప్లానింగ్ కరెక్ట్గా, ప్రాపర్ ఫుడ్, ప్రాపర్ రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 5 కల్లా కూడా మనం సోన్ప్రయాగ్ నుంచి గౌరీకుండికి వెళ్ళిపోవాలి. అక్కడ వరకు వెహికల్లో వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే మళ్ళీ అక్కడ 4-5 కిలోమీటర్స్ నడిస్తే స్ట్రెయిన్ అయిపోతాం. అందుకని గౌరీకుండ వరకు వెళ్ళిపోయి అక్కడ కొంచెం స్నానం చేయటమో, లేదంటే కొంచెం నీళ్ళు చల్లుకోవడమో ఇంకా స్టార్ట్ చేసేయాలి. అసలు 5కి వెళ్ళా మనం గౌరీకుండలో ఉండిపోవాలి. 5కి ఉండిపోతే మధ్యలో ఎక్కడన్నా బ్రేక్ తీసుకోవచ్చు, ఏదన్నా మ్యాగీ టిఫిన్ లాగా 9కి అట్లా తీసుకోవచ్చు. మ్యాక్సిమం అట్లా 5 కల్లా స్టార్ట్ అయిపోతే 2-3 కల్లా మనం పైకి వెళ్ళిపోతాం కొండ మీదకి. ఆ టైంలో అక్కడ 1 గంట 2 గంటలు రెస్ట్ తీసుకొని మనం కొంచెం అటు ఇటు చూసేటప్పటికి ఈవినింగ్ 5-6 అయిపోద్ది. చక్కగా హారతి చూడవచ్చు. ఇలా గుడి ముందర చాలా అద్భుతంగా ఉంటుంది. సాయంత్రం అసలు ఎంత బాగుంటుందంటే హారతి అంత బాగుంటుంది. ఆ టైంలో హారతి చూసి ఇంకా రెస్ట్ తీసేసుకోవాలి. మళ్ళీ ఎక్కువ టైం బయట ఉన్నా కూడా అలసిపోతారు. నెక్స్ట్ డే స్పర్శ దర్శనం ఎర్లీ మార్నింగ్ చేసుకొని రావచ్చు. థ్యాంక్ యూ ఆల్.